అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. మాఘమాసంలో 19వ రోజు, మాఘపురాణంలో 19వ అధ్యాయము ఈరోజు తెలుసుకుందాము. ముందుగా ఇప్పటి వరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. 19వ అధ్యాయంలో ఏకాదశి మహత్యమును తెలుసుకుందాము. సంవత్సరములో వచ్చు 12 మాసములలోనూ మాఘమాసము అతి ప్రశస్తమైనది. అటువంటి మాఘమాసంలో నదిలో కానీ, నది లేని చోట తటాకమందు కానీ, తటాకం కూడా అందుబాటులో లేని ఎడల నూతి దగ్గర కానీ స్నానము చేసినంత మాత్రంలోనే మానవుడు తాను చేసిన పాపములన్నీ పోగొట్టుకొనును. పూర్వము అనంతుడు అను ఒక విప్ర పుంగవుడు యమునా నదీ తీరమునందున్న అగ్రహారంలో నివసించుచుండెను. అతని పూర్వీకులందరూ గొప్ప జ్ఞానవంతులు, తపశ్శాలురు, దానధర్మములు చేసి కీర్తిని పొందియున్నారు. అతడు చిన్నతనం నుండి గడసరి పెంకివాడు అయినను తల్లిదండ్రుల భయభక్తుల వలన కొంతవరకు మాత్రమే విద్య నేర్చుకునను. దుష్ట సహవాసములు చేసి అనేక దుర్గుణములు కలవాడయ్యను. మద్య మాంసములు సేవించి కన్నబిడ్డలను కూడా అమ్ముకొనుచుండెను. అలా సంపాదించి ధనవంతుడయ్యను. కొంతకాలానికి వృద్ధుడయ్యను. తనకు ఉన్న ధనంతో తాను తినడు, ఇతరులకు పెట్టడు. ఒకనాటి రాత్రి పరుండబోవునప్పుడు ఇట్లు ఆలోచించెను, అయ్యో, నేనెంతటి పాపాత్ముడనైతిని! ధనము, శరీర బలము ఉన్నందున మనోగర్వంతో జీవితాంతము ముక్తినిచ్చి పుణ్యకార్యములు ఒక్కటియూ చేయలేకపోయినాను గదా అని పశ్చాత్తాపము నొందుతూ నిద్రపోయిను. అన్ని రోజులు ఒకే విధంగా ఉండవు కదా. ఆనాటి రాత్రి కొందరు చోరులు అనంతుని ఇంటిలో ప్రవేశించి ధనము, బంగారము ఎత్తుకొని పోయిరి. అనంతుడు నిద్ర నుండి లేచి చూడగా సంపద అంతా అపహరించబడినది. అన్యాయంగా ఆర్జించిన ధనము అన్యాక్రాంతమయ్యేనని రోదన చేసినాడు. అంటే బాగా ఏడ్చినాడు. ఆ సమయమున పెద్దల నీతులు జ్ఞప్తికి వచ్చినవి. తాను చేసిన పాపములకు ప్రాయశ్చిత్తము కోరసాగెను. ఆ సమయముననే మాఘమాసము నడుచుచున్నందున యమునా నదికి వెళ్ళి స్నానమాడెను. అందువలన అతనికి మాఘమాస స్నాన ఫలము దక్కెను. నదిలో మునిగి తడిబట్టలతో ఒడ్డుకు వచ్చెను. చలికి గడగడా వణికి బిర్రగా బిగుసుకుపోయినాడు. నారాయణ అని ప్రాణాలు విడిచినాడు. ఆ ఒక్క దినమైనను నదిలో స్నానము చేయుట వలన తాను చేసి ఉన్న పాపములన్నీ నశించిపోయి వైకుంఠవాసుడయ్యను అని వశిష్ఠుల వారు దిలీప మహారాజుకి తెలియజేశాను. 19వ రోజు పారాయణము పరిసమాప్తమైనది. తిరిగి రేపు 20వ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాము.